నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి. మరి ఈ కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయి, ఈ కిట్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి రాదు అనే సమాచారం కంటే ముందుగానే సంక్రాంతి పండుగ కానుకగా ప్రజలకు మరొక శుభవార్తను అయితే వెల్లడించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా చంద్రన్న కానుక కిట్తో పాటుగానే మరొక శుభవార్త అయితే వెల్లడించడం జరిగిందండి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఇంకొక శుభవార్త అయితే అందించారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 అన్నా క్యాంటీన్లు అయితే కొత్తగా ప్రారంభించడానికి కసరత్తు అయితే చేస్తూ ఉన్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగగా ఈ అన్నా క్యాంటీన్లను అందించాలనే ఒక సంకల్పంతో జనవరి 13వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలోనే ఈ క్యాంటీన్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు విజయవంతం అయ్యాయి. ప్రజల నుంచి ఆదరణ కూడా వస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా ఈ అన్నా క్యాంటీన్లను విస్తరించాలనే ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక కొత్తగా 70 అన్నా క్యాంటీన్లు అయితే మంజూరు చేయడం జరిగిందండి. ప్రస్తుతం పట్టణాల్లో 205 అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉండగా వీటిలో రోజుకు 3 పూటలా కలిపి 2 లక్షల మందికి పైగానే ప్రజలు తక్కువ ధరకే భోజనం అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం, రాత్రిపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తూ ఉన్నారు. ఇక ఒక్కో పూట కేవలం 5 రూపాయలకే రుచికరమైనటువంటి ఫుడ్ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కూడా ఈ అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నారండి. ఈ అన్నా క్యాంటీన్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి ఏపీలో కూటమి ప్రభుత్వం. అదే చంద్రన్న కానుక కిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుక కిట్ని అయితే ఇవ్వబోతున్నారండి. మరి ఇక చంద్రన్న కానుక కిట్లో ఏ సరుకులు ఇవ్వబోతున్నారనే విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా 2026 జనవరి 1వ తేదీన పంపిణీ చేసినటువంటి చంద్రన్న కానుక కిట్లో ఎటువంటి సరుకులు ఉన్నాయనే విషయానికి వస్తే, తెల్ల రేషన్ కార్డు బీపీఎల్ కలిగినటువంటి సుమారు 1.43 కోట్ల కుటుంబాలకు ఈ ప్రత్యేకమైన కిట్ అయితే అందజేస్తారండి. ఇక ఈ చంద్రన్న కిట్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ అయితే చేస్తారండి. ఇక దీన్ని యథావిధిగా మీ రేషన్ షాప్ డీలర్ దగ్గర నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కిట్లు అనేవి ప్రతి నెల కూడా ఏ విధంగా అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఏ విధంగా అయితే మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఈ జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు కూడా ఈ కిట్లు అనేవి అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక ఈ చంద్రన్న కానుక కిట్లో ప్రత్యేకంగా 6 రకాల నిత్యావసర వస్తువులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక దీనిలో భాగంగా మొదటిగా కందిపప్పు ఒక 1 కేజీ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. దీంతో పాటుగానే శనగపప్పు 1 కిలో, పామాయిల్ నూనె 1 కిలో, అదేవిధంగా బెల్లం 1 కిలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటుగానే గోధుమ పిండి అయితే 1 కేజీ అయితే ఇస్తారండి. కేజీ ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇక్కడ గోధుమ పిండిని కేజీ 60 రూపాయల వరకు కూడా బయట షాపులో అయితే అమ్మడం జరుగుతుందండి. ఇక మనకి చంద్రన్న కానుకలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా గోధుమ పిండిని కేజీ 20 రూపాయలకే పంపిణీ చేయాలని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇక ప్రతి నెల రేషన్తో పాటుగానే కేజీ గోధుమ పిండి ప్యాకెట్ని కూడా పంపిణీ చేయబోతున్నారండి ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక ఈ చంద్రన్న కానుక కిట్లో కందిపప్పు, శనగపప్పు, పామాయిల్ నూనె, బెల్లం, గోధుమ పిండితో పాటుగానే ఒక 100 గ్రాములు నెయ్యిని కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక సబ్సిడీ మరియు రేషన్ మార్పులపై వచ్చినటువంటి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే, మనకి సబ్సిడీ విషయానికి వస్తే గోధుమ పిండి అనేది పంపిణీ చేస్తారండి. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్లుగానే జనవరి 1, 2026 నుండి ఇక ప్రతి నెల కూడా కేజీ 20 రూపాయలకి గోధుమ పిండి అయితే పంపిణీ చేయబోతుందండి ప్రభుత్వం. ఇక దీంతో పాటుగానే సిరిధాన్యాలు కొన్ని జిల్లాల్లో, ఉదాహరణకైతే నెల్లూరు జిల్లాలో అయితే బియ్యానికి బదులుగా 3 కేజీలకు బదులుగా జొన్నలను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. అంటే 3 కేజీల బియ్యానికి బదులుగా 3 కేజీల జొన్నలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుక కిట్లో దాదాపుగా 9 రకాల సరుకులను అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఇక ఇప్పటికే చంద్రన్న కానుక కిట్లో 6 రకాల సరుకులు అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే జియో పాస్ చేయడం జరిగిందండి. ఇక రాగులు మరియు పంచదార కూడా అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందండి. పండగ సందర్భంగా సబ్సిడీ ధరలకే రాగులు, పంచదార కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ సరుకులను సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సబ్సిడీ రూపంలో మనకి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఉదాహరణకు గోధుమ పిండి బయట మార్కెట్లో 60 రూపాయలు ఉండగా మనకి సబ్సిడీ రూపంలో ఒక్కొక్కరికి కేజీ 20 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేస్తున్నారండి. అంటే మిగిలిన 40 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు అనేది పొందలేదో వారందరికీ కూడా డిసెంబర్ 15వ తేదీతో డేట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇక ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పూర్తి సమాచారాన్ని, మీ డీటెయిల్స్ మొత్తాన్ని చెప్పి దాంతోపాటు అదనంగా 200 రూపాయలు గట్ట మీరు కట్టినట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది మీ ఇంటికి పోస్టులో అయితే పంపించడం జరుగుతుందండి. ఇక ఇప్పటికే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో మీ పేర్లు చూపిస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డు అని పొందలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక 2 భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2026 నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే డిసెంబర్ 28, 2025 తారీఖు లోపు దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ కూడా అర్హులుగా గుర్తించి సంక్రాంతి కానుకగా వారికి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారండి. ఇంకా దీంతో పాటుగానే సంక్రాంతి పండుగ కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. అదే కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు స్వీకరణ అయితే చేయబోతున్నారు. ఇక్కడ కొత్త పెన్షన్లు అంటే అర్థం 50 ఏళ్ళకే పెన్షన్లో లేదంటే విడో పెన్షన్సో కాదండి. ఇవి వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లకు మార్పులను అయితే చేస్తూ సంక్రాంతి పండుగ కనుక కొన్ని కొత్త కేటగిరీలో పెన్షన్లు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. అంటే జిల్లాకి 200 చొప్పున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉన్నారండి. అవి ఎవరెవరికి చెందుతాయి అనే విషయానికి వస్తే, జిల్లా వ్యాప్తంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ పేషెంట్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించినటువంటి 90 లక్షల కార్డుల్లో 1,36,420 మంది కార్డులకు 6 నెలలకు పైగానే రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులన్నీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయొచ్చు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి 2 రకాల రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది. బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు, ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ రంగు కార్డు ఇచ్చింది. ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వమే భరించగా, గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించింది. ప్రభుత్వ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఇతర పథకాలను ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని పథకాలను అయితే వర్తింపచేయడం జరిగింది. మరి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త అయితే అందించిందండి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వాటి సంఖ్యను మరింత పెంచింది. రేషన్ కార్డులు ఉన్నవారికి ఇన్ని రోజులు కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేశారు. అయితే నూతన సంవత్సరం నుంచి అంటే జనవరి నెల నుంచి గోధుమ పిండి, రాగులు కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను అయితే సూచించిందండి. రేషన్ దుకాణాల ద్వారా గతంలో గోధుమ పిండి, బియ్యం, పంచదార, కందులు ఇలాంటి నిత్యావసర సరుకులు అందించేవారు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య అయితే తగ్గిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ కనుక చంద్రన్న కిట్లో పంచదార, బియ్యం, గోధుమ పిండి, రాగులు, బెల్లం, 100 గ్రాములు నెయ్యి, దీంతో పాటుగానే శనగపప్పు, కందిపప్పు, అదేవిధంగా 1 లీటరు పామాయిల్ నూనె కూడా పంపిణీ చేయబోతున్నారండి. ఇక దీంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శ్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు శ్రీశక్తి పథకం పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ కానుకగా ఘనంగా జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేస్తున్నారండి. దీంతో పాటుగానే కొత్త పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారండి. ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు కూడా కల్పిస్తున్నారు. ఎవరికైతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు అనేది ఆన్లైన్లో మాత్రమే చూపించి రేషన్ కార్డు అప్రూవ్ అవ్వలేదో వారికి మాత్రం కొత్త స్మార్ట్ రేషన్ కార్డును జనవరి 1వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.